చూడండి, ఈ వ్యవహారము రాత్రికి రాత్రి పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక ఫోన్ కాల్ మొత్తము సిచ్యువేషన్ అంతా కూడా తలకిందులైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశ ప్రధానమంత్రి మోదీ గారికి కాల్ చేశారు. మనం చేయలేదండి, మోదీ గారు కాల్ చేయలేదు. సో అతనే ఫోన్ చేసి 40 నిమిషాల పాటు చర్చా కార్యక్రమం. ట్రంప్ ఏమన్నాడండి, ఇంకొక 2 రోజుల్లో పాకిస్తాన్లో మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్. సో పాకిస్తాన్ని విడిచిపెట్టాడు. కానీ నిన్నటికి నిన్న మోదీ గారికి ఫోన్ చేసి 40 నిమిషాల పాటు ఒక దీర్ఘ చర్చ. కానీ ఇది భారత్ ముందే ఎదురు చూసిన ఒక వ్యవహారం. కానీ సైలెంట్గా ఉన్నాం, కామ్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఒక అనుకూలమైన పరిస్థితులు వస్తాయి, అప్పుడు మీరు ఏమిటో చూపించాలి, అంతే కదండి. అనవసరంగా ఆవేశపడకూడదు. మీ టైం వచ్చినప్పుడు మీరు ఏమిటో ప్రపంచానికి చెప్తారు. సరిగ్గా మోదీ గారు ఈ టైం కోసమే ఈజ్ వెయిటింగ్ అన్నమాట. కరెక్ట్గా ఊహించినట్టే ట్రంప్ ఫోన్ చేశాడు. ఎలాగండి, ఈ యుద్ధాన్ని ఎలా ఆపాలి? సిచ్యువేషన్ ఎంత విచిత్రంగా ఉందంటే, ఇరాన్ అధ్యక్షుడు ఇంకొక 10 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే, ఎవరైనా సరే, అది అమెరికా అనండి, ఇజ్రాయెల్ అనండి, మిడిల్ ఈస్ట్ ఎవరైనా సరే 10 రోజుల్లోగా మీరు మీ నిర్ణయాన్ని చెప్పండి, దానికి తగ్గట్టుగా మేము ఏం చెయ్యాలో ఆలోచిస్తాము. ఇరాన్ యొక్క అధ్యక్షుడు, అలాగే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖామాని, ఆయన యొక్క రిప్రజెంటేటివ్, ఇది మాకు హరాం అండి. ఒక అణువస్త్రము అనేది మేము ఎప్పుడూ కూడా దాచిపెట్టము. ఇది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చండి, కానీ వాళ్ళు చెప్తున్నా, అంతే కదా. జియో పాలిటిక్స్లో ఒక నాయకుడు ఏం చెప్తున్నాడో దాన్నే కదా మనం నోట్ చేసుకుంటాం. సో అజంప్షన్ ఏమిటి, ఇరాన్ ఎప్పుడూ కూడా ఒక అణువస్త్రాన్ని కలిగి ఉండదు. మరి అలాంటప్పుడు మా మీద ఈ యుద్ధాన్ని ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో మా చరిత్రలో న్యూక్లియర్ వెపన్ అనేది ఉండదు చెప్పాడు కదా. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏమిటంటే విపరీతంగా డౌన్ఫాల్ అండి. ఇతని యొక్క అప్రూవల్ రేటింగ్స్ రోజు రోజుకి మీకు ఒక 20కి వచ్చినా కూడా ఎప్పుడూ లేదు. 20% అనేది అమెరికా అధ్యక్షుడి చరిత్రలో ఉండదు. ట్రంప్ విషయంలో అది కూడా జరగవచ్చు. బిలో 40కి వచ్చేసాడు. సో నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ ఎలాగా అనవసరంగా యుద్ధము పెట్టుకొని ఇరుక్కున్నాను, ఎన్నో మార్గాలు వెతుకుతున్నాడు, ఎక్కడా కూడా సొల్యూషన్ అనేది దొరకడం లేదు. ఇక ఇజ్రాయెల్ అంటారా, మీరు నమ్ముతారో లేదో, ఇజ్రాయెల్ వద్ద ఉండే ఏడిఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఐరన్ డోమ్, ఇందులో ఉండే మిజైల్స్ కూడా నిండుకున్నాయి. ఆ స్థాయిలో మీకు ఇరాన్ అనండి, హిజ్బుల్లా అనండి, హూదీస్ అనండి విపరీతంగా దాడులు చేశారు. వాటిని ఆపడానికి ఇజ్రాయెల్ తమ వద్ద ఉండే మిజైల్స్ని అంతా కూడా వాడేశారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఈ యుద్ధము ఆగాలి, ఏదో ఒక రకంగా ఆగాలి. ఆగకపోతే మీకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతారు. మరి సొల్యూషన్ ఎవరి వద్ద ఉంది? భారత్. అందుకే మోదీ గారికి ఫోన్ చేసి 40 నిమిషాలు. సో ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన సలహా ఏంటో చెప్పమంటారా? ముందేనండి మన వార్ రూమ్లో అజిత్ దోవెల్, జైశంకర్, మోదీ గారు వీళ్ళందరూ కూర్చొని ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది, వచ్చినప్పుడు మనము ఏం చెయ్యాలి. ఎందుకు అంటే భారత్, రష్యా మీరు కరెక్ట్గా ఊహించగలరు. అక్కడ పుతిన్ గారు, ఇక్కడ మోదీ గారు, వీళ్ళ అంచనాలు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే మీకు అటు ఇటు అవ్వదు. తిరిగి సిచ్యువేషన్ ఇక్కడికే వస్తుంది. సో ఒక 2 రోజుల క్రితము పుతిన్ గారు ఇచ్చిన ప్రపోజల్ అని మాట్లాడాను. ఇరాన్లో ఉండే ఈ ఎన్రిచ్డ్ యురేనియం 60% ఉంది, దీనిని రష్యాకు తీసుకొని వెళ్ళిపోతా. అప్పుడు ఇరాన్లో అణు అస్త్రాలు అనేవి ఉండవు కదా, యుద్ధాన్ని ఆపేయండి, ఇదే నా సొల్యూషన్ అని చెప్పి ఆయన చెప్పాడు. మరి రష్యా, పుతిన్ అంటే ఎవరు నమ్ముతారండి? యూరోప్ యూనియన్ వాళ్ళు నమ్మరు, డొనాల్డ్ ట్రంప్ అయితే అసలే నమ్మడు. మరి తక్కిన దేశాలు నో 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 అంటారు. ఎందుకు? మీకు రష్యాతో ఒక పెద్ద యుద్ధము ఉంది కదా, వెస్ట్ దేశాలు యుద్ధము చేస్తున్నారు. ఈ టైంలో ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ రష్యాలో ఉంటే ఎనీ టైం తయారు చేసి మళ్ళీ ఇరాన్కి ఇవ్వచ్చు కదా. వాళ్ళ దగ్గర వేల సంఖ్యలో అణు అస్త్రాలు ఉంటాయి కదండి. సో ఇరాన్తో ఏమైనా చెయ్యొచ్చు.
సో ఇప్పుడు మోదీ గారు ఇచ్చిన సలహా ఏమిటి అంటే ఇదంతా కాదండి, ఈ యుద్ధాన్ని ఆపాలి, మీ పాయింట్ ఒకవేళ అణువస్త్రమే అయితే, ఎన్రిచ్డ్ యురేనియమే అయితే మీరు మా భారత్కి పంపించండి. సో మేము ఇక్కడ సేఫ్గా యురేనియంని దాచిపెడతాం, మా రియాక్టర్స్లో మేము దాచిపెడతాం. సో అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అవసరము అనుకున్నారనుకోండి, సేఫ్టీ అనుకున్నారనుకోండి, మనకు కల్పాకములో న్యూక్లియర్ రియాక్టర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, రష్యా వాళ్ళే కదా హ్యాండిల్ చేస్తున్నారు. సో అక్కడే మేము ఉంచుతాం. సో సేఫ్టీ విషయంలో కూడా మీకు ఒకవేళ మా టెక్నాలజీ మీద డౌట్ ఉంటే రష్యా వాళ్ళ ప్లాంట్లోనే దీన్ని ఉంచుదాము. ఇప్పుడు మోదీ గారు అనక్కర్లేదండి, ఇజ్రాయెల్ని అడగండి, నీ ప్రాబ్లం ఇరాన్లో ఉండే అణుశక్తి, దాన్ని భారత్లో దాచిపెట్టండి. ఈ ఇజ్రాయెల్ ఓకే అంటుంది, ఇరాన్ వాళ్ళు ఓకే అంటారు, అమెరికాకు ఏ ప్రాబ్లం లేదు, రష్యా వాళ్ళైతే అసలు మాట్లాడరు. కానీ ఇంకొక వర్గాన్ని మీరు చూసారనుకోండి, చైనా వాడు మొత్తము ఇరాన్ ఆయిల్స్నంతా లూట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద మీకు డొనాల్డ్ ట్రంప్ తన ఓడలను పంపించడంలో మెయిన్ రీజన్ ఇదే, చైనాను ఆపడమే. మరి మన ఓడల్ని ఆపలేదు కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏంటి, మీకు పాకిస్తాన్ డెస్పరేట్గా ఉన్నారు, మేము ఇక్కడ పీస్ టాక్స్ నిర్వహించే తీరుతాము, డెస్పరేట్గా ఉన్నారు. ఎందుకు అంటే యుద్ధము అనేది ఆగిపోవాలి, యుద్ధము జరిగితే ముందు పాకిస్తానే మునిగిపోతుందండి. సో ఇది తెలిసి పాకిస్తాన్, కానీ సడన్గా చూడండి, ఎటువంటి మీడియేషన్ మనం చేయలేదు, ఎవరితో మాట్లాడతామని మనం చెప్పలేదు, కానీ అమెరికా అధ్యక్షుడే స్వయంగా దీనికి సొల్యూషన్ భారత్ వద్దే ఉండవచ్చు, అసలు ఈ మోదీ గారు ఏం చెప్తారో చూద్దామని ఫోన్ చేస్తున్నాడు. ఈయన చెప్పిన సొల్యూషన్ భారత్లో తీసుకొచ్చి పెట్టండి, ఎవరూ దాన్ని ముట్టుకోరు, ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు పాకిస్తాన్లో వీళ్ళు మాట్లాడుతున్న పీస్ టాక్స్ అండి, బ్లూ బుక్ స్ట్రాటజీ అంటారు, ఎల్లో బుక్ స్ట్రాటజీ అంటే ఏంటి, లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ. భారత్లో ఈ స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు విదేశాల్లో నుంచి వాళ్ళ అధ్యక్షులు లేదా ప్రధానులు వచ్చినప్పుడు మనం బ్లూ బుక్ స్ట్రాటజీ లేయర్స్ వాడతాం. సో ఇవాళ పాకిస్తాన్ కూడా సేమ్ థింగ్, దాన్నే కాపీ చేశారు. ఎటొచ్చి మీరు చూసారనుకోండి, పాకిస్తాన్లో ఇవాళ కూడా ఈ ప్రమాదకరమైన గడియలే కదా, పోయిన వీడియోలో కూడా మాట్లాడాం, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చెయ్యగలరో చేసి చూపిస్తున్నారు కదా, టీటీపీ కూడా అదే చేయొచ్చు కదా. సో ఆపలేరు, ఎందుకంటే వీళ్ళందరూ ఇరాన్కి ద్రోహం చేశారండి. పాకిస్తాన్ నాయకులు ఇరాన్కి ద్రోహం చేసినప్పుడు వాళ్ళైతే విడిచిపెట్టరు. సో ఇంత క్రిటికల్ స్టేజ్లో ఒకే సొల్యూషన్ ఏమిటి, ఇరాన్లో ఉండే ఈ అణుశక్తిని మీరు భారత్కి తీసుకురండి, యుద్ధాన్ని ఆపేయండి, యాజ్ ఇట్ ఈస్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేసేయండి, ప్రపంచం బాగుంటుంది కదా. సో మీకు యుద్ధాలు ఉండవు, ఎవరి దారిన వాళ్ళు ఆయిల్స్ కొనుక్కుంటారు, ఏ ప్రాబ్లము లేదు కదా. సో మేము ఇవాళ కూడా ఇమీడియట్గా సౌదీ అరేబియా అనండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనండి, ఇరాక్ అనండి, ఇంకా కుదిరితే ఇరాన్ వద్ద కూడా మేము ఆయిల్స్ కొనుక్కుంటాం. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్కి సొల్యూషన్ ఇదే, మీరు వింటే, చిత్తశుద్ధితో మీరు వింటే ఇది జరుగుతుంది. సో మన వైపు నుంచి ఇంత పెద్ద సొల్యూషన్ అంటే ఇది రియల్గా నిజంగా జరిగిందనుకోండి, వారం 10 రోజుల్లోనే యుద్ధం ఆగిపోవచ్చు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్, ఇతని మైండే వేరేలా ఉంది కదా, ఇతను వేరేలాగా ఆలోచించాడు అనుకోండి, ఇది చాలా చాలా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. సో అందుకే ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, 10 రోజులు మాత్రమే గడువు, మీరు తేల్చుకోండి. మరి భారత్ అంటారా, ఈ న్యూక్లియర్ వెపన్స్ భారత్లో సేఫ్గా మేము ఉంచగలము, ఆ గ్యారంటీ మేము ఇస్తాము. సో ఇలాగ మనం ఇచ్చిన సొల్యూషన్ ఒకవేళ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్, ఇరాన్ వాళ్ళు విన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఈ సమస్యకు సొల్యూషన్ అనేది వస్తుంది. మరి ఇలాగ యుద్ధాన్ని ఆపిన ఘనత, ఆ పవర్ భారత్ చేతిలోనే ఉంది అని మనమైతే గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ వస్తుందని మీరు పూర్తిగా నమ్ముతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.